The GCD of 1.08, 0.36 and 0.90 is. జీసీడీని హెచ్సిఎఫ్ అని కూడా అంటారు, తెలుగులో గాసాబా అంటారు. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ వచ్చేసి జీసీడీ ఆఫ్ మనకి క్వశ్చన్లో 1.08, 0.36, 0.90 ఇచ్చారు, పాయింట్లలో ఇచ్చారు. మనం పాయింట్ తీసేసి రాసుకుందాం, ఈజీగా ఆన్సర్ రావడానికి పాయింట్ తీసేసి రాసుకుందాం. ఇప్పుడు ఈ నెంబర్స్కి జీసీడీ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సపరేట్గా రాసుకొని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 5 10, 2 4 8, 2 2 4, 2 14, 3 9 27, 3 3 9. నెక్స్ట్ 36కి 2 1 2, 2 8 16, 2 9 18, 3 3 9. నెక్స్ట్ 2 4 8, 2 5 10, 3 1 3, 3 5 15, 3 5 15. ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి స్టాప్ చేసేయాలి. ఇప్పుడు వచ్చిన ఫ్యాక్టర్స్ అన్నిటినీ రాసుకుందాం. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 108, 36, 90కి సంబంధించిన ఫ్యాక్టర్స్ అన్నీ రాసుకోవాలి. 108కి ఏమొచ్చాయి 2 × 2, 3 × 3 × 3. నెక్స్ట్ 36కి ఏమొచ్చాయి 2 × 2, 3 × 3. నెక్స్ట్ 90కి ఏమొచ్చాయి 2 × 3 × 3 × 5. ఇప్పుడు ఇందులో కామన్గా ఉన్న వాటిని సపరేట్గా రాసుకోవాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్ మూడిట్లో కామన్గా ఉన్న వాటిని చూడాలి. ఫస్ట్ దాంట్లో 2, సెకండ్ దాంట్లో 2, థర్డ్ దాంట్లో 2 కామన్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 2 ఫస్ట్ రెండిట్లోనే ఉంది, థర్డ్ దాంట్లో లేదు కాబట్టి వదిలేసేయాలి. నెక్స్ట్ 3 తీసుకుంటే మూడిట్లో కామన్గా ఉంది, రౌండ్ చేసుకుందాం. నెక్స్ట్ 3 కూడా మూడిట్లో ఉంది, రౌండ్ చేసుకుందాం. మిగిలినవి సపరేట్గా ఉన్నాయి, వదిలేసేయాలి. ఇప్పుడు హెచ్సిఎఫ్ అన్న జీసీడీ అన్న ఒకటే. జీసీడీ ఈజ్ ఈక్వల్ టు కామన్గా ఉన్నవి రాసుకుందాం. 2 × 3 × 3 మనం రౌండ్ చేసినవి మాత్రమే రాసుకోవాలి. 2 3 6, 6 3 18. జీసీడీ వచ్చేసి 18. కానీ మనం జీసీడీ దేనికి చేసాం 108, 36, 90. కానీ క్వశ్చన్లో అడిగింది 1.08, 0.36 అండ్ 0.90కి. కానీ మనం చేసింది పాయింట్ తీసేసి రాసాం కాబట్టి ఆన్సర్లో పాయింట్ పెట్టేసుకొని పాయింట్ తర్వాత క్వశ్చన్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 డిజిట్స్. ఆన్సర్లో కూడా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ రావాలి. అంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ అంటే పాయింట్ తర్వాత 18 పెట్టేసుకొని ముందు 0 పెట్టేసుకోవాలి. కాబట్టి హెచ్సిఎఫ్ అన్న జీసీడీ అన్న ఒకటే. జీసీడీ వచ్చేసి 0.18. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.